us hit the small screen. Come. ఏదైతే అదేంటి, నా స్టైలే వేరు. వీడియో చిన్న పిల్లల కోసం కాదు, ప్లీజ్ మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాత్రం చూడండి. బాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? రెండు కూర్చోండి. అందరికి చెప్తున్నాం, కాస్త ఏ డైలాగ్స్ వెళ్తాయి, కాస్త బోల్డ్ కంటెంట్ ఉంటుంది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. మొదలు పెట్టండి. అందాల నింగిలోన ఎగిరేటి పావురాలు. రే ఎర్రిపుక గుట్కా కాస్త తక్కువ తినరా, లవడ క్యాన్సర్ వస్తుంది. వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోమాక. వేరే అంటే అదే ఎవడో నన్ను కొట్టమని నీకు పైసలు ఇస్తున్నాడు. కొట్టాలంటే పెద్ద ఆలోచించారా? చూసావా ఎంత సింపుల్. కన్నయ్య కాదమ్మ నేను కంటి పాపాల చూసుకో. ఏంట్రా రోడ్డు మీద మాట్లాడుతుంటే? అంటే చాలా టచింగ్ కాన్సెప్ట్ కావాలి. ఓకే ఓకే ఓకే. బంగారం హాయ్ నాన్న. వాడేవాడ్రా రెడ్ లైట్ ఏరియాలో నిరోధులు ముక్కునే వాళ్ళం. మళ్ళీ తాగొచ్చావా? మీ అమ్మ మళ్ళీ గుర్తొచ్చిందే. ఆయన తాగావని అడుగుతున్నావు గాని తిన్నావని అడిగావా? మీకు ఇంట్లో కూడు పెట్టడం బొక్కరా? వీడేంతంటారా? నమస్కారం బా. ఆడుకో కూతురు దాని మీద బాధ్యత ఉందనే విషయాన్ని, ఆ విషయానికి బానిసై మర్చిపోతున్నాడు. అది చిన్నపిల్ల కాబట్టి సరిపోయింది. రేపు దానికి వయసు వచ్చాక, దానికి వయసు వచ్చేదాకా నేను ఆగలేను. కానీ వాడు గుడికి దేవుడు పుట్టిస్తేనే పుట్టిండా, మనిషి ఎవడన్నా దెంగితే పుట్టిండు? అట్లా మాట్లాడడానికి రే పాపం తగులుతుందిరా. నువ్వు వదిలితే పాపం తగులుకుంటా. నువ్వు నరుకుతా మార్చాలవడే నేను. ఎవరా ఏంటండి అలా కుదేశారు, బుద్ధి జ్ఞానం లేకుండా? ఇతనితో మాట్లాడండి, పోలీసులకు ఫోన్ చేయండి. మేడం అతనిదేం తప్పలేదు, మావిడదే తప్పు. కొంచెం తాగేసి ఉన్నాడు. పొద్దున్నే పని పాట ఎక్కడి నుంచి వస్తారా? నేనేదో చూసుకోకుండా గుద్దేస్తే మీ వాడితే తప్పంటున్నా. మీరు తెలియక తప్పు చేస్తే వాడు తప్పు అని తెలిసి కూడా చేయాలనుకున్నాడు. అలాంటి వాడికి ఇలాంటి శిక్ష పడాలి. ఒట్టకాయ పూసేస్తాను, కత్తి పెట్టి. ఫ్రీగా వస్తే రెండు కావాలి సార్. దీన్ని ఇవాళ సాయంత్రం మందు క్వార్టర్లో వేసుకొని నంచుకొని తింటే ఉంటది నా స్వామి రంగా. 30 క్వార్టర్లు తాగినంత దెబ్బ. అయినా ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా? నీ లవ్కి అంత వాల్యూ ఇవ్వకూడదు బా. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? నీకెంత గుద్ద పలిపోందో చూపించుకో. ఇన్ని రోజులు దగ్గరుండి నా ప్రేమ ఏందో చూసినావు. దూరం పోయినావు కదా, దుష్మన్ అంటే ఏందో చూపిస్తా. ఖాళీ షేప్ అయిపోతాం మా అక్రమ సంబంధం. జన కొడకల్లారా మీరు, రూపుకల్లారా. నేను ఇది నీ కవిత కాదు, ప్రేమ కాదు. మరేంటి? నా మడ్డ, నా లవడ, నా వట్కాయ, నా సొల్లకాయ. సరే కాయ కాయని కాయ ఏంటా కాయ? నా వట్కాయ పడేస్తున్నాడు. ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి వేసుకోండి, సబ్స్క్రైబ్ కొట్టండి, గంట చెయ్యండి, లైక్ చేయండి, షేర్.
ప్లీజ్ సబ్స్క్రైబ్.